నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. మంచి సమయం ఇది. ఇంటి నుంచి బయలుదేరాలి. అమ్మవారి గుడికెళ్ళి అక్కడ అగ్నిప్రస్థం తీసుకుని స్వామివారి గుడికెళ్ళాలి. అలాగే. ఈ ఆచారాలన్నీ ఎవరు నెరవేరుస్తారా అని చూస్తున్నావమ్మా. ఎవరు అన్నది మీరే చూస్తారు కదా. పెదబాబు, పెదబాబు, Zee5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఆలస్యమైతే క్షమించాలి. పర్వాలేదు బాబు. ముందుండి నడిపించే మీకోసం ఎదురు చూడటంలో ఆనందమే ఉంటుంది బాబు. పార్వతి అమ్మగారు, వెళ్ళి అమ్మవారి దగ్గరున్న కలశాన్ని తీసుకురా. అట్టగే అమ్మగారు. ఐశ్వర్య, ఆ ఖడ్గాన్ని తాకొద్దమ్మా. గర్భంతో ఉన్నవాళ్లు తాకకూడదు. దండం పెట్టుకుని వెనక్కొచ్చి. అలాగే ఆంటీ. సంతానం పెదబాబు, నువ్వు తండ్రి కాబోతున్నావు. త్వరగా వెళ్ళు పార్వతి. అన్ని శుభగడియల్లోనే జరిగిపోతూ ఉండాలి. ఐశ్వర్య తీసుకురాకూడదని తెలుసు కదా పార్వతి. నువ్వే వెళ్లి తీసుకొచ్చే భాగ్యం నీకు దక్కింది. అమ్మ నెయ్యే భాగ్యం దక్కింది కానీ తెలిసి ఇప్పుడు కలసం తీసుకోలేను సిన్నమ్మ గారు. వెళ్ళు పార్వతి. అలా చూస్తావేంటి పార్వతి? వెళ్ళు. వద్దమ్మగారు. అదేంటమ్మా వద్దంటున్నావు? మహాభాగ్యాన్ని కాదంటావా? ఎందుకు పార్వతి ఇలా చేస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది పార్వతి? అమ్మగారి తర్వాత స్థానం భవానీ అమ్మగారిదే కదా. అప్పుడేమో వద్దనేటోళ్ళేమో, కానీ ఇప్పుడు కాతనకూడదనుకుంటున్నాను. ఆ అదృష్టం సిన్నమ్మ గారికి వరించాలి. ఇంటినంతా కలుపుకుపోవాలన్న నీ ఆలోచనని అభినందించాలి పార్వతి. ఒక్కసారి వద్దు అన్నాక మళ్ళీ నిన్ను తీసుకోమని చెప్పకూడదు. భవానీ,
ఆ కలసం నువ్వే తీసుకురా. అలాగే అక్క. నాగపడగల వంశాన్ని నిర్వీర్యం చెయ్యాలని చూస్తున్నా ఆ ఘట్టమనేని కుటుంబాన్ని సమూలంగా నాశనం చేస్తా. అవసరమైతే ఆత్మాహుతికైనా సిద్ధపడతా. కాని ఏ ఒక్కరు బతికి బయటపడకూడదు. ఐశ్వర్య కడుపులో పెరుగుతున్న వారసుడైనా సరే. పది లక్షలు పోయినా పర్వాలేదు, కానీ 10 మంది ప్రాణాలు తీసి ఈ రాక్షసుని పట్టుకోమని పోస్టర్ ప్రచారం చేస్తున్నా. గుడికొచ్చిన భక్తులు దర్శనం చేసుకున్నాక ఈ పోస్టర్ మీదే దృష్టి పెడతారు. నీలాంబరి ఏ వేషంలో వచ్చినా వెతికి పట్టుకుంటారు. సార్, శేఖర్ పనైందా? పోస్టర్లు అయితే అంటించాం సార్. ఇప్పుడిప్పుడే జనాలు పోస్టర్ని చూస్తున్నారు. దొంగరంగడు, వాడి భార్య, వాళ్ళ బంధువులు కూడా అఖిలాంటి వాళ్ళ మధ్యనే తిరుగుతూ అనుమానం రాకుండా ఉన్నారనుకుంటా. ఎక్కడ కనిపించట్లేదు. ఛీ! ఏమ్మా, ఏంటి మూట? అవా అదే కొబ్బరికాయలు, టెంకాయలు. రెండివ్వమ్మా. ఇవి ఇవి అమ్మడానికి కాదమ్మా. టెంకాయలు అమ్మకుండా ఎందుకు తీసుకొచ్చావమ్మా? మొక్కమ్మా, మొక్కు. అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అలాగా? ఏమనుకోకమ్మా. కొబ్బరికాయలు అమ్ముతున్నావు అనుకున్నా. అమ్మయ్యా, బాంబున్న కొబ్బరికాయల్ని వీలైనంత త్వరగా అఖిలాంటి వాళ్ళు తెచ్చిన టెంకాయల్లో కలిపేయాలి. ఎలా? హరహర మహాదేవ. అమ్మా అఖిలాండేశ్వరి, పూజలందుకున్న అమ్మవారి కలశాన్ని ఈ తల్లికి సమర్పించి ఏ ఆటంకం కలగకుండా వీరభద్రస్వామి ఉత్సవాలు జరగాలని కోరుకుని అమ్మవారి దగ్గరున్న అగ్నిప్రస్థాన్ని అందుకోండి. పార్వతి మా ఇంటి పెద్ద కోడలని అమ్మ చెప్పిన వెంటనే
నేను తండ్రిని కాబోతున్నానన్న వార్తను అమ్మకి చెప్తానమ్మా. ఉత్సవాలు బాగా జరిగేలా చూడు తల్లి. మా ఉత్సాహం రెట్టింపు అయ్యేలా చెయ్యమ్మా. పార్వతి, ప్రదక్షిణ చేద్దాం పద. అమ్మా, ఏమిటి తల్లి, ఎందుకిలా చేశావు? ఆ దంపతుల కోరికను నెరవేర్చే ఉద్దేశం నీకు లేదా? మంచి కోరేవాళ్లకి మంచే చెయ్యాలి తల్లి. వారికి ఏ అనర్థం జరగకూడదు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చూదపత్రం శుభకంకణం బాబినాకి రక్షావిధలక్ష కంకణం లక్ష్మీ నృసింహచ్చ కటాక్ష కంకణం కరోమే దంపత్య అభివృద్ధి కంకణం. అమ్మా అఖిలాండేశ్వరి, ఈ అగ్నిప్రస్థాన్ని తలపైకెత్తుకోండమ్మా. వీరభద్రస్వామి దగ్గరికి అగ్నిప్రస్థం తీసుకువెళ్తున్న నువ్వు తొలి అడుగు వెయ్యకిలా. పద. శేఖర్ సార్, ఆ రాక్షసి పారిపోయి ఉంటుంది. ఖచ్చితంగా అది వీరభద్రస్వామి గుడి దగ్గరికి వస్తుంది. దాని మనుషులు కూడా ఎవరో ఒకరు ఈ తతంగానంతా చేరవేస్తూ ఉంటారు. అనుమానం వచ్చిన వాళ్ళని అదుపులోకి తీసుకుని అలాగే సార్. ఏమైందమ్మా? వాళ్ళు చావలేదా? చావలేదు, చంపే అవకాశం రాలేదు. నన్ను పట్టుకోవాలని చూశారు. దొరికుంటే నా ప్రాణం తీసేవాళ్ళు. మీరు తీసుకెళ్లిన కొబ్బరికాయల్లో బాంబులు పెట్టాం కదమ్మా. ఆ కొబ్బరికాయలు కొడితేనే బ్లాస్ట్ జరుగుతుంది. కానీ వాటిని మన వాళ్ళకి చేర్చడం కష్టమయ్యింది. ఆ మూటని అక్కడే ఆ విగ్రహం వెనక దాచొచ్చాను. వీరభద్రస్వామి గుడికి బయలుదేరారు వాళ్ళు. అక్కడ మాత్రం వాళ్ళని వదలకూడదు. ఈ గుళ్ళోనైనా ఆ కొబ్బరికాయలు పగలాలి, పేలిపోవాలి.
ఈ బాంబులు కూడా త్వరగా తయారు చేసి జనాల మీదకి విసిరేయండి. చెల్లా చెదిరయ్యి ఆ ఫ్యామిలీని తొక్కి పారేయాలి. కోలుకునే లోపే వాళ్ళ ప్రాణాలు పోతుంటాయి. యువరాజుగా వస్తున్న ఆ దేవ మీదే అందరి దృష్టి ఉంటుంది. బాంబు దాడి అక్కడే జరగాలి. చుట్టుపక్కల కనీసం 100 అడుగుల్లో ఉన్న వాళ్ళందరూ కాలి బూడిదవ్వాలి. 10 నిమిషాల్లో ఈ బాంబులు కూడా రెడీ అయిపోతాయమ్మా. అమ్మవారి దగ్గర వదిలేసిన కొబ్బరికాయ బాంబులు వీరభద్రస్వామి గుడికొచ్చే భక్తులకు అందాలి. అవి కొట్టినా బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఏం జరిగిందోనని కంగారు పడతారు. ఒకరి మీద ఒకరు పడతారు. జనాల తొక్కిసలాటలో ఘట్టమనేని కుటుంబం ఇరుక్కుపోతుంది. తప్పించుకొని వెళ్ళడానికి వేరే దారే ఉండదు. అప్పుడు నేను బాంబుల వర్షం కురిపిస్తాను. పేలుల ధాటికి తునకలవుతుంటారు. అఖిలాంటి శివశంకర్ అంకుల్ ఇద్దరి ప్రాణాలు పోతే ఇంకో 2 గుండె ఆగి చచ్చిపోతారు. మిగిలిన వాళ్ళు తేరుకునే లోపు ప్రాణం తీసే బాధ్యత నాదే. నమస్కారం బాబు. నమస్కారం. అమ్మవారి గుళ్ళో అంటించిన ఈ నీలాంబరి పోస్టర్ను మీరందరూ చూసే ఉంటారు. చూశాం బాబు. తను అల్లకల్లోలం సృష్టించాలని ఇక్కడికి వస్తుంది. ఇది మన ఊరు, మన జనం. ఏ ఒక్కరికి హాని జరగకూడదు. ఆ అపశృతి జరగకూడదు అంటే నీలాంబరిని రానివ్వకూడదు. కనబడితే కాలు చేయి విరగొడతాం బాబు. తను రాకపోయినా తన మనుషులతో విధ్వంసం సృష్టించాలని చూస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కండగా మా కుటుంబం ఉంది. వీరభద్రుని భరోసా మన చెంతుంది. అమ్మ వెంట అడుగులు వేసేవాళ్ళు ఎప్పుడు ఆందోళన పడద్దు. మీ అందరికీ మేమున్నాం. జై వీరభద్రస్వామి! జై వీరభద్రస్వామి! జై వీరభద్రస్వామి! జై వీరభద్రస్వామి! రంగా, విన్నారు కదా, విప్లవం వర్ధిల్లాలి అన్నట్టు జనాలకి ఎలా చెప్తున్నారో. వాళ్ళని దేవుడు కాపాడకముందే పని కానివ్వాలమ్మా. నల్ల మందుతో అనుమానం రాకుండా బాణసంచ తయారు చేశాను రంగా. సంబరాలు మొదలు పెట్టాలంటే టపాసులు పేలాలి. ఈ బాంబు బాణసంచాను వాళ్ళు తెచ్చిన టపాసుల్లో కలిపితే టపా టపామని పేలి కనీసం 100 మంది ప్రాణాలైనా తీస్తాయి. వీటిని ముందు పేల్చేలా చెయ్యాలంటే తీసుకెళ్లి వాళ్ళు తెచ్చిన బాణసంచాలో కలపాలమ్మా. అవును, పార్వతి చావు, అఖిలాంటి కుటుంబం మారణ హోమం నేను కళ్ళారా చూడాలి. తీసుకెళ్ళరంగా. అంకుల్ అగ్గి పెట్టి తీసుకున్నారు. తన కుటుంబానికి తానే చీతి పేర్చబోతున్నారు. ఉత్సవాల్లో ఉగ్రదాడి అని రేపు పేపర్లో వస్తుంది. అఖిలాంటి, పార్వతి, దేవ, మహి, ఐశ్వర్య, భవానీ ఆంటీ ఎవ్వరు మిగలరు.
పర్వాలేదమ్మా. అగ్నిదేవుడి ఆవేశాన్ని చల్లార్చాలనే దేవుడిలా చేశాడు. మరేం పర్వాలేదు. అవి తీసి వేరే వాటిని పెట్టి సంబరాలు మొదలుపెట్టండి. సార్ నా దగ్గర ఉన్నాయి సార్, నేను తీసుకొస్తాను. అమ్మా, పార్వతి వల్ల నీళ్లు వాటి మీద పడి మన బాంబులు తడిసిపోయాయి. అది చావాలనుకుంటే అదే అందర్నీ కాపాడింది. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ వదలకూడదు రంగా. అలాగే అమ్మా. డాడ్ రండి. స్వామికి జై. పదండి. సార్, గాజు ముక్కలు ఎవరో ఇందులో కలిపారు సార్. వాట్? అవును సార్, అంటే ఇవి మామూలు టపాసులు కాదు. అంటే నీలాంబర్ ఇక్కడికి వచ్చింది. పార్వతి వల్ల మనకు ముప్పు తప్పింది. అలర్ట్గా ఉండు శేఖర్. నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళండి. రండి రండి, త్వరగా రండి. త్వరగా కానియండి. అమ్మా, ఇవి కూడా తీసేయాలమ్మా. పార్వతి దిష్టి తీసే గుమ్మడికాయ బదులు ఈ గుమ్మడికాయ పెట్టేసేయండి. ఇక మీరు తప్పించుకోలేరా ఆంటీ? ఖచ్చితంగా కొబ్బరికాయలు కొట్టాల్సిందే, దిష్టి తీయాల్సిందే. ఇప్పుడు కూడా తప్పించుకుంటే వేట కొడవళ్ళు రక్తాన్ని చప్పరించాలని ఉవ్విళ్ళూరుతున్నాయి కదా. ఈ బాంబు దాడికే చావాలి. పసిగట్టి తప్పించుకుంటే కత్తిపోట్లు తప్పవు. విజయమో వీర స్వర్గమో అన్నట్టు చెలరేగాలి. అన్నిటికీ సిద్ధపడి ఉండండి. సార్, అది గుళ్ళోకి వస్తుందంటారా? అది ఖచ్చితంగా గుళ్ళోకొస్తుంది శేఖర్. దాన్నైతే గుర్తుపట్టగలను, కానీ దాని తొత్తులుగా పనిచేసే ఎదవల్ని ఎలా గుర్తుపట్టాలనేది ఆలోచించాలి. మీరు కంగారు పడకండి సార్. అనుమానితుల్ని పట్టుకుంటే బండారం బయటపడుతుంది. అమ్మా, ముహూర్త సమయం మించక ముందే
దేవేంద్రకు ఉత్సవ పట్టం కట్టాలి. అలాగే సిద్ధాంతి గారు. అక్క, ఉత్సవ పట్టమేంటి? ఈ గుడిలో కొలువయున్న వీరభద్రస్వామివారికి ఉత్సవమూర్తిగా మారు విగ్రహం అంటూ లేదు. అందుకే స్వామివారి ప్రతినిధికి ఉత్సవ పట్టం కడతారు. తరతరాలుగా ఈ ఊరిని కాపాడుతున్నది ఘట్టమనేని కుటుంబమే అని ఈ ఊరి జనం మీకే పట్టం కట్టారమ్మా. పెదబాబుకి కంటి చూపు రావాలని ఈ ఊరి జనమంతా మొక్కులు మొక్కారు. ఆ స్వామివారి కరుణతోనే పెదబాబు చూడగలుగుతున్నాడు. జై వీరభద్రస్వామికి జై! జై వీరభద్రస్వామికి జై! 25 ఏళ్ల తరువాత అందరం మళ్ళీ ఈ ఉత్సవాలను చూడగలుగుతున్నాం. జై వీరభద్రస్వామికి జై! జై వీరభద్రస్వామికి జై! ఆ తరంలో మా తండ్రిగారు ఆదుకున్నట్టు ఈ తరంలో నా పెద్ద కొడుకు ఈ ఊరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడని, కావాల్సినంత సహాయం చేస్తాడు అని అందరూ నమ్మారు. ఆ నమ్మకం ఎన్నటికీ వమ్ము కాదని ఉత్సవ పట్టం కట్టుకుని తొలి అడుగు వేసి స్వామివారి కైంకర్యాలు పూర్తి చేస్తాడు. జై వీరభద్రస్వామికి జై! జై వీరభద్రస్వామికి జై! అఖిలాంటి, నీ కొడుకు ఊరిని కాపాడుతాడని మురిసిపోతున్నావా? ఇప్పుడు నీ కొడుకు వల్లే ఊరి జనం కాలిపోబోతున్నారంటే దిష్టి తీగాని ముక్కలు ముక్కలు ముక్కలైపోతారు. పట్టం కట్టిన మరో నిమిషమే మారణ హోమం. అర్థమైంది. అమ్మా, చెప్పు నాన్నా. 5 నిమిషాల టైం కావాలి. శ్యామ్ సార్, వెళ్ళి మైక్ తీసుకురా. అలాగే సార్. ఇదిగోండి సార్. అందరికీ ఘట్టమనేని దేవేంద్ర చేసుకుంటున్న మనవి. దయచేసి గుడి బయట ఉన్న భక్తులు కూడా లోపలికి రావాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.